ఫస్ట్ ఇండియన్ ప్లేయర్ టు గెట్ సెంచరీ ఫర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్. వా 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 మజా వచ్చేసింది బ్యాటింగ్. నేను అదే కాదు 286 రన్స్ కొట్టారు ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్, అది కూడా హోమ్ గ్రౌండ్లో. ఇంకా ముందు ముందు ఏం జరగబోతుందో ట్రైలర్ ఇప్పుడే చూపించేశారు. కంఫర్టబుల్ విక్టరీ అగేన్స్ రాజస్థాన్ రాయల్స్. అండ్ సెకండ్ మ్యాచ్లో సిఎస్కే హోమ్ గ్రౌండ్లో డామినేట్ చేశారు ఎంఐని. అదే కాదు ఇవాళ రాత్రి మ్యాచ్ మౌత్ వాటరింగ్ కాంటెస్ట్. ఇంకొక చిన్న గ్రౌండ్లో మ్యాచ్ ఆడబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ ఎల్ఎస్జీ. ఎవరు గెలవబోతున్నారు ఈ మ్యాచ్? చాలా మాట్లాడుకోవాలి కదా, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. మ్యాచ్ మజా వచ్చింది కదా, ఎస్పెషల్లీ మీరు సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ ఉంటే మాత్రం దిస్ వాజ్ అ స్పెషల్ మ్యాచ్. ఎందుకంటే వీళ్ళ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సన్ రైజర్స్ బ్యాట్స్మెన్ 300 కొట్టేస్తారు అది ఇది అని. ఆల్మోస్ట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేస్తున్నారంటే దెర్ ఇస్ సంథింగ్ రియలీ స్పెషల్. అది కూడా ఒక కొత్త ప్లేయర్ వచ్చి సెంచరీ కొట్టాడు ఇవాళ. మాట్లాడదాం ఈ మ్యాచ్ గురించి ఇన్ డీటెయిల్. దానికంటే ముందు మీకు జెంటిల్ రిమైండర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ముందు ముందు ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ రావాలంటే ఇంకా టైం వేస్ట్ ఎందుకు, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్లో ఎట్లా ఆడారంటే ఇన్ డీటెయిల్ డిస్కస్ చేయాల్సిందే. టాస్ దగ్గర నుంచి రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొత్తుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎందుకు అలా హైదరాబాద్కి బ్యాటింగ్ ఇచ్చామని. ఏ క్యాప్టెన్ ఇంకా సాహసం చేయరు, వచ్చి సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఫస్ట్ ఇస్తాం. అలా బ్యాటింగ్ చేశారు, 285 కొట్టారు. అయితే లెట్స్ స్టార్ట్ ఆఫ్ విత్ ఓపెనర్స్. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఓపెనర్స్ మీద, మంచి స్టార్ట్ ఇస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు, నన్ను మ్యాచ్ చేశారు. వన్స్ అగైన్ 3.1 ఓవర్స్లో 45కి చేరుకున్నారు. అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు. దాని తర్వాత వచ్చాడు ఫర్ ది ఫస్ట్ టైం ఆరెంజ్ డ్రెస్ వేసుకొని ఇషాన్ కిషన్. మనం దీని గురించి డిస్కస్ చేసాము ప్రివ్యూలో. ఐ టోల్డ్ యూ దిస్ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. నాకు అనిపిస్తుంది నెంబర్ 1 ఐఎమ్ గోయింగ్ విత్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇషాన్ కిషన్. పాయింట్ టు ప్రూఫ్, ప్రాక్టీస్ మ్యాచెస్ చాలా మంచిగా ఆడాడు. నాకు ఎందుకో అనిపిస్తుంది ఇషాన్ కిషన్ ఈ మంచి బ్యాటింగ్ ట్రాక్లో రన్స్ కొడతాడని చెప్పేసి. ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఇషాన్ కిషన్, రన్స్ కొడతాడు. ఇంతమంది ప్లేయర్స్ ఉండగా కూడా ఐ పిక్ దిస్ గై బికాస్ ఆ పట్టుదల ఉంది దీని దగ్గర. ప్రాక్టీస్ మ్యాచెస్ రన్స్ కొట్టాడు, ఇండియన్ టీం నుంచి డ్రాప్ అయ్యాడు. ఆ విల్లింగ్నెస్ టు డూ వెల్, అది పట్టుదల ఉంది కాబట్టే ఈ రన్స్ తగిలినాయి. ఫ్లాట్ వికెట్ ఉండి మంచి టెక్నిక్ ఉంటే రన్స్ కొట్టరు. లోపల నుంచి విల్లింగ్నెస్ టు డూ వెల్ ఉంటేనే మీకు రన్స్ తగులుతాయి. ఎగ్జాక్ట్లీ అది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. వాట్ ఎ బ్రిలియన్ సెంచరీ. రికార్డ్ తెలుసా, ఇంతవరకు ఏ ఇండియన్ క్రికెటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ నుంచి సెంచరీ కొట్టలే. ఇట్ టుక్ 13 ఇయర్స్. ముంబై ఇండియన్స్ కూడా కొట్టలే ఇషాన్ కిషన్ సెంచరీ. కానీ రాగానే సన్ రైజర్స్ హైదరాబాద్కి ఫస్ట్ మ్యాచే కొట్టేశాడు. అయితే దీని గురించి మాట్లాడాల్సిందే, ఎందుకంటే ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు సన్ రైజర్స్ హైదరాబాద్. ఏంటి, ఫస్ట్ బాల్ నుంచే కొడతారు. అండ్ 3 ఓవర్స్లో ఒక ఫస్ట్ వికెట్ పడిన తర్వాత ఫస్ట్ టైం ఒక న్యూ ఫ్రాంచైజీకి ఆడుతూ రాగానే ఆ టెంపో మెయింటైన్ చేస్తే చాలా కష్టం. ఆల్రెడీ వాళ్ళు కొట్టున్నారు, ఒక పట్టు ట్రావిస్ హెడ్ కొడుతున్నాడు, ఫస్ట్ టైం వచ్చి ఆడుతున్నాడు, అలవాటు అవ్వాలి. ఆ కొట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టెంపర్మెంట్ అలౌ చేయదు. ఎందుకంటే ఈ డజంట్ ప్లే, మరి ఇంత ఫాస్ట్ ఆడాడు ఇషాన్ కిషన్. కానీ అడ్జస్ట్ అయ్యి ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ టు స్ట్రైట్ మ్యాచ్ చేశాడు అక్కడ ట్రావిస్ హెడ్కి. ట్రావిస్ హెడ్ 6 బౌండరీలు కొడుతుంటే తిని కూడా ఇంకో కొడుతున్నాడు. ట్రావిస్ హెడ్ 200+ స్ట్రైక్ రేట్ అంటే తిని కూడా 200+ స్ట్రైక్ రేట్తో కొట్టాడు. మ్యాసివ్ నాకబ్బా. స్పెషల్ మెన్షన్, కొన్ని పుల్స్ కొట్టాడు. స్పిన్నర్స్ వేస్తున్నప్పుడు గ్యాప్స్లో ఎట్లయితే ఫుట్ వర్క్ యూజ్ చేసి ఫ్రంట్ ఫుట్లో ఆడుతున్నాడు, డీప్ ఇన్ ద క్రీస్కి వెళ్ళి లేట్గా కట్ కొడుతున్నాడు గ్యాప్లో. ప్రిసైజ్ బ్యాటింగ్ అంటే క్లాస్ హిట్టింగ్. ఏదో నార్మల్గా ఇట్లా ఊపటం కాదు. ఈజ్ గాట్ ఎ స్ట్రాటజీ. బౌలర్ ఏం వేస్తున్నాడు గమనిస్తున్నాడు, లెంత్ ఆఫ్ ద బాల్ పిక్ చేస్తున్నాడు, అందుకనే కన్సిస్టెంట్గా గ్యాప్స్లో కొట్టాడు బాల్ అనమాట. వెరీ ఇంటెలిజెంట్ హిట్టింగ్. అండ్ చాలా మజా వచ్చేసింది. ఐ హోప్ డెఫినెట్లీ ఫీల్ దట్ మీరు కూడా ఈ మ్యాచ్ చాలా చాలా ఎంజాయ్ చేశారు. కామెంటరీలో గొంతులు పోయినాయి. అంటే ఎవ్రీ బాల్ హైలైట్. ఇక్కడ 6 అక్కడ బౌండరీ, ఇక్కడ 6 అక్కడ బౌండరీ, మజా వచ్చేసింది. అసలు స్టేడియంలో కూడా ఆ ఎనర్జీ ఎట్లుండింది అసలు. ఇంతవరకు నేను ఫ్రాంచైజ్ క్రికెట్లో కానీ ఈవెన్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఏ టీం ఇట్లా బ్యాటింగ్ చేస్తామైతే నేనైతే చూడలే. ఒక డిఫరెంట్ ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ఫస్ట్ మ్యాచేనా, ఒక స్టేజ్లో క్లాసెన్ ఆడుంటే 300 అయిపోయేది. క్లాసెన్ కూడా 200+ రన్స్ కొట్టాడు, 200+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. క్షమించాలి. అబ్బా ఏమన్నా బ్యాటింగ్. వచ్చిన వాళ్ళు నితీష్ రెడ్డి 200+ స్ట్రైక్ రేట్, 15 balls 30, 200+ స్ట్రైక్ రేట్తో క్లాసెన్ కొట్టాడు రన్స్. అనికేత్ వర్మ కూడా ఫస్ట్ బాల్ అక్కడ రన్స్ కొట్టాడు. అన్ఫార్చునేట్లీ దాని తర్వాత అవుట్ అయిపోయాడు. ఓన్లీ అభినవ్ మనోరే త్వరగా అవుట్ అయిపోయాడు. ప్యాట్ కమిన్స్ తప్ప మిగతా అందరు బ్యాట్స్మెన్కి 200+ స్ట్రైక్ రేట్. దట్ షోస్ దట్ దే హ్యావ్ ఎ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీని ఫాలో అయ్యే టెక్నిక్ ఉన్న బ్యాటర్స్ ఉన్నారు. అండ్ స్పెషల్ మెన్షన్ టు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ వన్స్ అగైన్ కన్సిస్టెంట్గా స్టార్ట్స్ ఇస్తున్నారు. అంత ఈజీ కాదు, ఇంత అగ్రెసివ్ ఆడి కన్సిస్టెన్సీ ఉంటాము. అండ్ దాని తర్వాత
మైల్ స్టోన్స్ గురించి ఆడరు సన్ రైజర్స్ హైదరాబాద్. మీరు నితీష్ రెడ్డి చూడండి, క్లాస్ అని చూడండి, వీళ్ళందరూ 50లు కొడదాము 7 అట్లా కొడదామని ఆడట్లేదు. వాళ్ళు ఏంటంటే రాగానే ఫాస్ట్ ఆడాలి అంటే వాళ్ళు ప్రిపేర్ కూడా అట్లా అవుతున్నారు. స్ట్రాటజీస్ చాలా నచ్చింది నాకు. నితీష్ కుమార్ రెడ్డి మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. వాళ్ళు బ్యాటింగ్ రాగానే డీప్ ఇన్ ద క్రేజ్ వెయిట్ చేసేట్లేదు, షాట్లు కొట్టాడు కదా, బ్రిలియంట్. తనకు కూడా మ్యాచ్ ప్రాక్టీస్ లేదు, ఇంజురీ వల్ల ఎన్సీఏ క్యాంప్లో టైం స్పెండ్ చేసి రాగానే తను కూడా ఫస్ట్ మ్యాచ్ రన్స్ కొట్టాడు. చూడండి, దీస్ ఆర్ ఆల్ పాజిటివ్ సైన్స్. ఎనీవేస్ 286కి చేరుకున్నారు. ఇంకో కపుల్ ఆఫ్ రన్స్ కొడితే ఇట్ వుడ్ హావ్ బీన్ ద హైయెస్ట్ స్కోర్ ఐపీఎల్లో. అన్ని రికార్డులు బ్రేక్ చేసే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్. ఎనీవేస్ దిస్ ఇస్ జస్ట్ ద ట్రైలర్. ముందు ముందు ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పా గుర్తుందా, హోమ్ మ్యాచెస్ ఆడతాం ఇనిషియలీ చాలా ఇంపార్టెంట్ అని. చూడండి, ఫస్ట్ 6 మ్యాచెస్లో 4 హోమ్ గేమ్స్లో ఆల్రెడీ ఒక హోమ్ గేమ్ గెలిచిపోయారు. కాన్ఫిడెన్స్ హై వెళ్ళిపోతుంది. ఇప్పుడు వేరే టీమ్స్ వస్తే ఫియర్ చేస్తారు బౌలర్స్ ఈ బ్యాటింగ్ యూనిట్ చూసి. ఎనీవేస్ బ్యాటింగ్ గురించి మాట్లాడేసుకున్నాం. అందరు మంచి కాంట్రిబ్యూట్ చేశారు. ఇషాన్ కిషన్ సెల్యూట్, బ్రిలియంట్ నాక్, సెంచురీ, అవుట్ స్టాండింగ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. బౌలింగ్ విషయానికి వస్తే అందరు మంచిగా చేశారు, ఎందుకంటే రన్స్ పోతాయి ఫ్లాట్ వికెట్లో. అండ్ వాళ్ళ బ్యాటింగ్ యూనిట్లో కూడా మంచి కాంట్రిబ్యూషన్స్ చూసాం. కెప్టెన్ కాదు కానీ సంజు శాంసన్ కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్. శుభన్ డుబే కూడా మంచి బ్యాటింగ్ చేశాడు. అండ్ కొన్ని క్యామియోస్ కూడా చూసాం వాళ్ళ బ్యాటింగ్ యూనిట్లో. కానీ అట్లీస్ట్ దేవర్ 40 రన్స్ షాట్, క్లినికల్ విక్టరీ. T20 క్రికెట్లో అన్ని రన్స్తో గెలిచామంటే ఇంకేం కావాలి. కానీ స్పెషల్ మెన్షన్ ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ స్టార్ట్, అభిషేక్ శర్మ అండ్ ఫైనలీ ప్యాట్ కమిన్స్ యాజ్ లీడర్. ఇవాళ ప్లేయింగ్ 11లో చూసారా, కొత్త ప్లేయర్స్కి ఆపర్చునిటీ ఇచ్చాడు. సిమర్జిత్ సింగ్ నాట్ టు ఫర్గెట్, ఇనిషియలీ 2 వికెట్లు తీసుకున్నాడు. అనికేత్ వర్మ మనం అనుకున్న యంగ్స్టర్ ఆడాలని ఆడిపిచ్చాడు. లాస్ట్ ఇయర్ ఇట్లానే నితీష్ కుమార్ రెడ్డికి ఆపర్చునిటీ ఇచ్చాడు, ఈ బ్లాసమ్. ఇట్లానే మా యంగ్స్టర్స్ సిమర్జిత్ సింగ్ కానీ అనికేత్ వర్మ స్టార్స్ పుట్టుకొని వస్తారు, ట్రస్ట్ చేస్తాడు వాళ్ళని. చాలా చాలా నచ్చింది. ఒక కొత్త కల్చర్ కనిపిస్తుంది T20 ఫార్మాట్. ఎస్పెషలీ ఇంత ఫ్యాండమ్ ఉందంటే సన్ రైజర్స్ హైదరాబాద్కి, ద వే దే ఆర్ ప్లేయింగ్. ఐఎమ్ షూర్ మీరు కూడా అగ్రీ చేస్తారు. ఇక నుంచి ఎవ్వరు ఏ మ్యాచ్ అయినా మిస్ అవుతారు, కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వరు. టీవీలో కానీ గ్రౌండ్లో కానీ ఎక్కడ కానీ. ఐఎమ్ షూర్ టికెట్లు కూడా దొరకవు నెక్స్ట్ మ్యాచ్. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఇప్పుడు వెళ్ళి కొనేసుకోండి. ఇది బ్లాక్లో దొరికినా ఎట్లా దొరికినా వెళ్ళి కొనేసుకోండి, టికెట్లు దొరకవు. ఛాన్సే లేదు దొరకటము. ప్లీజ్ డూ దట్. ఎనీవేస్ నేనైతే ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా మ్యాచ్ ఎంజాయ్ చేసి ఉంటారు. క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు ఎల్ క్లాసికో గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మ్యాచ్ అసలు ఏంటో కానీ ముంబై ఇండియన్స్ మ్యాచే గెలవదు ఐపీఎల్లో. 2013 నుంచి ఇప్పుడు దాకా ఫస్ట్ మ్యాచ్ ఐపీఎల్ గెలిచిందే లేదు. నేను యాక్చువల్లీ అనుకున్నా గెలుస్తారేమో ఈ మ్యాచ్ అని చెప్పేసి. నో మ్యాచ్. సిఎస్కే హోమ్ గ్రౌండ్లో కొడతాం చాలా కష్టమని మరొక్కసారి ప్రూవ్ చేసుకున్నారు వాళ్ళు. టాస్ గెలిచాడు అక్కడ. కొంచెం కన్ఫ్యూజ్డ్ ఉన్నాడు. మీరు చూసుకుంటే సిఎస్కే కెప్టెన్ రుతురాజ్ ఏమని అంటే పిచ్ మాకు అర్థం కావట్లేదు, అందుకని సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నామని. రైట్ ప్రూవ్ అయింది. ఎందుకంటే వాళ్ళు స్లో పిచ్ తయారు చేశారు. కొంచెం బాల్ గ్రిప్ అయింది. ఇనిషియలీ ఖలీల్ 3 వికెట్లు తీసుకున్నాడు. ముంబై బ్యాట్స్మెన్ అందరు స్ట్రగుల్ అయ్యారు, ఎక్సెప్ట్ తిలక్ వర్మ. సూర్య ఆడాడు కానీ హీ వాజ్ నాట్ ఇన్ కంట్రోల్. స్పిన్నర్స్ చేస్తున్నప్పుడు ఎస్పెషలీ నూర్ అహ్మద్ స్పెషల్ మెన్షన్. ఫస్ట్ టైం ఆడుతున్నాడు సిఎస్కేకి. టాప్ పిక్ ఇది. 3 స్పిన్నర్స్ ఆడిపించారు పిచ్ చూసి. నూర్ అహ్మద్ 4 వికెట్లు తీసుకున్నాడు. ఇనిషియలీ అశ్విన్ చాలా మంచిగా వేశాడు. అక్కడ మీరు చూసుకుంటే పవర్ ప్లేలో వికెట్ తీశాడు. దట్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ వికెట్. అండ్ చాలా మంచి బౌలింగ్ వేసి మొత్తానికి 155కి అయితే రిస్ట్రిక్ట్ చేశారు ఇక్కడ ముంబై ఇండియన్స్ని. అది కూడా 155 కూడా ఎట్లా చేరారంటే దీపక్ చార్ లాస్ట్లో వచ్చి ఒక క్విక్ ఫైర్ క్యామియో ఆడటం వల్ల 155 రీచారు. లేకపోతే ఇంకా తక్కువ ఉండేది స్కోర్. క్లినికల్ పర్ఫార్మెన్స్. సిఎస్కే బౌలర్స్ ప్లాన్ ప్రకారం వేశారు. ఇన్ రిప్లై బ్యాటింగ్కి రాగానే రుతురాజ్ వాజ్ ఆన్ సాంగ్. ఆ కవర్ డ్రైవ్లు, ఫ్లిక్లు, ఆ గ్రేజ్ కనిపించింది. టైమింగ్తో బౌండరీలు, క్విక్ ఫైర్ మంచి నాక్ ఆడేసరికి అక్కడే కంఫర్టబుల్ పొజిషన్కి వెళ్ళిపోయారు. అండ్ దాని తర్వాత విఘ్నేష్ అని చెప్పేసి ఒక మంచి యంగ్ చైనామెన్ బౌలర్ వచ్చాడు ముంబై ఇండియన్స్. తను 3 వికెట్లు తీసుకోవటం వల్ల మ్యాచ్లో కాస్త ఇంట్రెస్టింగ్ వచ్చిందనమాట. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ని అవుట్ చేస్తాం వల్ల. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక లెఫ్ట్ హ్యాండర్ శివన్ డూబేని అవుట్ చేశాడు. అండ్ కెప్టెన్ రుతురాజ్ వికెట్ కూడా తీశాడు. అండ్ దీపక్ కూడా వికెట్ కూడా తీసుకున్నాడు తను. దాంతో సిఎస్కే అంటే కొంచెం టైం తీసుకొని ఆడదాం, వికెట్లు పడిపోతుందని మ్యాచ్ కొంచెం క్లోజ్ వచ్చినట్టు అనిపడింది. కానీ ఐ జస్ట్ ఫెల్ దట్ ఇట్ వాజ్ వన్ సైడెడ్ మ్యాచ్. నిజంగా టాప్ క్వాలిటీ బౌలింగ్ చేశారు, బ్యాటింగ్లో కూడా చాలా మంచి చేశారు. అండ్ స్పెషల్ మెన్షన్ రచిన్ రవీంద్ర. బ్యాటింగ్లో ఆబ్వియస్లీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా తీసుకెళ్ళి శాంట్నర్ ఓవర్లో కూడా 6 కొట్టి మ్యాచ్ కంప్లీట్ చేశాడు. ఒకవేళ అక్కడ అవుట్ అయి ఉంటే రచిన్ రవీంద్ర మ్యాచ్ ఏమైనా అయ్యేదేమో. కానీ అట్లీస్ట్ క్రౌడ్ అయితే ధోనిని చూశారు లాస్ట్లో. దట్ విల్ బి హ్యాపీ మూమెంట్ ఫర్ దెమ్. 2 బాల్లో ఆడాడు ధోని, కానీ అక్కడ రచిన్ రవీంద్రకి చెప్పాడు అక్కడ నాన్ స్ట్రైకర్ 6 కొట్టే ముందే బాల్ ఏం వేసిపోతున్నాడు శాంట్నర్ అని. అండ్ అదే ఎక్స్పెక్ట్ చేసి 6 కొట్టాడు శాంట్నర్. ఎనీవేస్ క్లినికల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ సిఎస్కే. మ్యాచ్ గెలిచిపోయారు హోమ్ గ్రౌండ్లో. 2 బ్యాక్ టు బ్యాక్ హోమ్ గేమ్స్. ఇక్కడ ఏమంటే ఐసరాజ్ గెలిచారు హోమ్ గేమ్, అక్కడ సిఎస్కే గెలిచారు. సో హోమ్ అడ్వాంటేజ్ తీసుకున్న టీమ్స్ ఐపీఎల్ ట్రెండ్ మీరు చూసుకుంటే మంచి ఫాలో అవుతున్నారు. గుడ్ సైన్స్ అది.
అండ్ దట్స్ ఇట్ గైస్, మంచి జరిగినాయి 2 మ్యాచ్లు మాత్రం. Stats and facts brought to you by Spoda.ai. లెట్స్ టాక్ అబౌట్ ఇవాళ ఈవినింగ్ గేమ్. చాలా చాలా ఇంపార్టెంట్ గేమ్, ఎస్పెషల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, 2 మ్యాచ్లు ఆడుతున్నారు. ఇక్కడ వైజాగ్. అయితే ఇన్ఫాక్ట్ బోత్ ద టీమ్స్కి ఫస్ట్ మ్యాచ్ ఇది. ఒక పక్క ఢిల్లీ క్యాపిటల్స్, ఇంకోవైపు లక్నో సూపర్ జైంట్స్. అయితే వైజాగ్లో హై స్కోరింగ్ వెన్యూ ఇది. మీకు తెలుసా 2 మ్యాచ్లు ఎక్కడైతే ఈ వెన్యూలో జరిగినప్పుడు యావరేజ్ స్కోర్ ఎంత, 230. సైడ్ బౌండరీస్ చిన్నగా ఉంటే బ్యాటర్స్ ఎంజాయ్ చేస్తారు. అయితే ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్. మీకు తెలుసు అక్షర్ పటేల్ లీడ్ చేస్తున్నాడు స్క్వాడ్ని. ఆల్రెడీ మీరు స్క్వాడ్ చూస్తున్నారు స్క్రీన్ మీద, ఇంపాక్ట్ ప్లేయర్స్ అండ్ ప్లేయింగ్ 11 కూడా వేసాను. అయితే దీంట్లోంచి ఒకసారి వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ చూడండి. కేఎల్ రాహుల్, ఫ్యాబ్ డు ప్లెసిస్, జేక్ ఫ్రేజర్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, క్రిస్టన్ స్టబ్స్, ఆశుతోష్ శర్మ. విధ్వంసకరమైన బ్యాటింగ్ ఇది. అందరు కొట్టి ఆడతారు, మంచి రిథంలో ఉన్నారు, ఫామ్లో ఉన్నారు. ఎస్పెషల్లీ క్రిస్టన్ స్టబ్స్ కూడా మంచి రోల్ ఆడబోతున్నాడు కింద, ఫినిషర్ కింద. ఆశుతోష్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇంకేం కావాలి. అయితే ఈ టీంలో నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే వీళ్ళ బౌలింగ్ యూనిట్. బౌలింగ్ యూనిట్ మంచిగా ఉంటేనే ఇలాంటి గ్రౌండ్స్లో మ్యాచ్లు గెలుస్తారు. ఓన్లీ బ్యాటింగ్తో సరిపోదు. చూడండి, నటరాజన్ యార్కర్లు మంచిగా వేస్తాడు. ముఖేష్ కుమార్ బాల్ని ఇనిషియల్లీ పవర్ ప్లేలో బాగా సీమ్ చేస్తాడు, స్వింగ్ చేస్తాడు. కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, ఫ్లైట్ చేస్తాడు. తనకి ఏంటంటే బాల్ని టర్న్ చేస్తాడు, డిప్ అవుతుంది తన బాల్. తను కొడతాం అంత ఈజీ కాదు. ఈవెన్ ఒక రన్స్ ఇచ్చినా ఈ విల్ పికప్ వికెట్స్. అండ్ మిచెల్ స్టార్క్ గురించి చెప్పే అవసరం లేదు. క్విక్ యార్కర్స్ విత్ ద న్యూ బాల్, బౌన్సర్స్, వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉంది. అంత ఖర్చు పెట్టి తీసుకున్న మిచెల్ స్టార్క్ అంటే మనకు తెలుసు కదా కేకేఆర్కి ఆడుతున్నప్పుడు ఏం చేశాడు. అండ్ అక్షర్ పటేల్ ఎటు ఉన్నాడు. సో స్పిన్ ఉంది, ఫాస్ట్ బౌలర్స్ ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ యూనిట్స్ ఇన్ ద హోల్ ఐపీఎల్. సో డెఫినెట్లీ టీమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్, ఛాంపియన్ ప్లేయర్స్ ఉన్నారు. ఒక ప్లేయర్ని పిక్ చేయాలంటే ఐ విల్ గో విత్ అక్షర్ పటేల్. ఫస్ట్ టైం లీడ్ చేస్తున్నాడు విత్ ద బాల్, విత్ ద బ్యాట్, చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నాడు. సో ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్, ఇట్ విల్ బీ క్యాప్టెన్ అక్షర్ పటేల్. అయితే ఇప్పుడు మనం మాట్లాడదాం. ఫస్ట్ మీరు స్క్రీన్లో చూస్తుంది లక్నో సూపర్ జైంట్స్ విత్ ద న్యూ క్యాప్టెన్ రిషబ్ పంత్. స్క్రీన్ మీద చూస్తున్నారు ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. అండ్ వీళ్ళ బ్యాటింగ్ చూడండి, రిషబ్ పంత్, రయాన్, మిచెల్ మార్ష్, నిక్లస్ పూరన్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్. నెంబర్ 7 దాకా వీళ్ళ కూడా ఉంది బ్యాటింగ్. అండ్ కొంతమంది బ్యాటర్స్ ఉన్నారు, ఇన్ఫార్మ్ ఉన్నారు, అవుట్ ఆఫ్ ఫార్మ్ బ్యాటర్స్ కూడా ఉన్నారు. ఐ వోంట్ సే ఇట్స్ కంప్లీట్లీ వెరీ ఇంప్రెసివ్, బట్ ఓకే బ్యాటింగ్ లైనప్. అండ్ వీళ్ళ బౌలింగ్ విషయానికి వచ్చేస్తే షమర్ జోసెఫ్, రవి బిష్నాయ్, షాబాజ్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, అది సంగతి వీళ్ళది. ఆయుష్ ఇంకా బదోని కూడా ఏదో టైంపాస్కి బౌలింగ్ వేస్తాడు అంతే. కానీ తప్ప నాకు వీళ్ళ బౌలింగ్ అంత సరిగ్గా కనపడట్లేదు. ఐ డోంట్ థింక్ సో దే హ్యావ్ సచ్ ఎ గుడ్ బౌలింగ్. అది బ్యాక్ ఫైర్ అవ్వచ్చు డెఫినెట్లీ. సో ఐ సీ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియల్ ఈ మ్యాచ్. ఢిల్లీ క్యాపిటల్స్ మంచిగా బౌలింగ్ యూనిట్ని కాబట్టి. కానీ ఇక్కడ చూసుకుంటే ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ పిక్ చేద్దాం ఈ టీంలోంచి. ఐ జస్ట్ ఫీల్ ద మొత్తం బ్యాటింగ్ లైనప్ చూస్తే నాకు నిక్లస్ పూరన్ డేంజరస్ అనిపిస్తున్నాడు. చిన్న గ్రౌండ్, ఫ్లాట్ వికెట్లో కొడతాడు. తను ఆల్రెడీ లీగ్స్ ఆడేసి వస్తున్నాడు T20 త్రూఅవుట్ ద వరల్డ్. తనేమైనా మ్యాచ్ చేంజ్ చేస్తాడు, అవుట్ స్టాండింగ్ నాక్ ఆడి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కానీ డెఫినెట్లీ ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫ్రమ్ లక్నో సూపర్ జైంట్స్ నిక్లస్ పూరన్. అయితే ఇప్పుడు మనము డైరెక్ట్గా ప్రెడిక్షన్ మీటర్కి వచ్చేద్దాం. ఏంటంటే ఎప్పుడు మ్యాచ్లు ఎవరు గెలుస్తారు చూడాలంటే మనం ఫస్ట్ బౌలింగ్ అటాక్స్ పిక్ చేయాలి. ఎవరు బెస్ట్ బౌలింగ్ అటాక్ అని. ఈ మొత్తం ఈ 2 టీమ్స్లో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జైంట్స్లో బెటర్ బౌలింగ్ అటాక్ బై ఫార్ నాకు ఢిల్లీ క్యాపిటల్స్ అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర స్పిన్, ఫాస్ట్ బౌలర్స్ చాలా మంచిగా ఉన్నారు. అందుకని ఈ చిన్న గ్రౌండ్ మీద ఈవెన్ ద మంచి బ్యాటర్స్ బోత్ సైడ్స్ ఉన్నా ఐ ఫీల్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్ అహెడ్. ఐఎమ్ గోయింగ్ విత్ 70% టు విన్ దిస్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్. మరి మీరేమంటారు? ఢిల్లీ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, 2 మ్యాచ్లు ఆడబోతున్నారు, ఫస్ట్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ చాలా మంచి బౌలింగ్ అటాక్ ఉంది కాబట్టి వాళ్ళు గెలుస్తారా, లేకపోతే లక్నో సూపర్ జైంట్స్ ఏమైనా అప్సెట్ కాజ్ చేస్తారా, రిషబ్ పంత్ ఏమైనా అవుట్ స్టాండింగ్ నాక్ ఆడతారా, ఇంకేమైనా ప్లేయర్ ఆడతారా? మరి మీ అవుట్ స్టాండింగ్ ప్లేయర్ ఎవరు అవ్వబోతున్నారు ఈ మ్యాచ్ కింద కమెంట్ చేయండి. మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు కమెంట్ చేయండి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. చాలా మజా వచ్చేసింది వీడియో మాత్రం. నిజంగా సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ గెలుస్తాం, సిఎస్కే ఫస్ట్ మ్యాచ్ గెలుస్తాం. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ గురించి కూడా మాట్లాడాము. And that's it guys. So I hope you enjoyed the video. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. Till then, take care. Bye bye.